నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా అభివృద్ధి దిశగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసనపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛపదం కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. P4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు, సాగ్రిగేషన్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అగ్రదేశంగా ఎదుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, గౌతు శిరీష, గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నేంద్ర పున్కర్, ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి, పలు శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దానికోసం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈరోజు స్వచ్ఛాంధ్రతో ప్రారంభిస్తున్నాం. స్వర్ణాంధ్ర దిశగా అడుగులేస్తున్నాం. రెండో కార్యక్రమం మొదలు తారీఖు నాకు గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ఎక్కడున్నా ఆ రోజు మాత్రం మీ దగ్గరికి నేరుగా వచ్చి మీ బాగోగులు తెలుసుకుంటూ ఈ కార్యక్రమంలో పింఛన్లు నేరుగా నేను ఇచ్చినప్పుడు నాకుండే ఆనందం నా జీవితంలో ఎప్పుడూ ఉండదు. అర్హులైన వ్యక్తులకి, అవసరమైన వ్యక్తులకి నేనేదో ఇవ్వడమే కాకుండా నేరుగా మీకు గౌరవంగా అందుతుందా లేదా అని నాకు 2 టీంలు ఉన్నాయి. ఒక టీం చూస్తే మా అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం ఇక్కడే ఉన్నారు. ఈరోజు నాకు మంచి పేరు వచ్చినా చెడు పేరు వచ్చినా ఈ అధికార యంత్రాంగం ద్వారానే వస్తుంది. ఈరోజు మనం సాధించిన విజయానికి కూడా మనందరం కారకులం. రెండో టీము నాకు ఎప్పుడూ అనునిత్యం నాతో ఉండేది మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అధికారం ఉంటే అధికార యంత్రాంగంతో పనిచేపిస్తాం. మిగిలినప్పుడు నన్ను ఎప్పుడు అంటిపెట్టుకుని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడే నా కుటుంబ సభ్యులను నా జీవితంలో మరిచిపోలేను. అందరికీ ఒకే మాట చెప్పాను. నా జీవితాశయం పేదరికం లేని సమాజం చూడాలని, ఆర్థిక అసమానతలు తగ్గాలని, అందరికీ జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన. దానికోసం పనిచేస్తున్న మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందిస్తున్నా. మూడో కార్యక్రమం కొత్తగా తీసుకొస్తున్నాను. జనాభా తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతా ఉందో ఆటోమేటిక్గా కొంతమంది ఒక పిల్లవాడితోనే సర్ది పెట్టుకుంటున్నారు. ఒకవేళ మగ పిల్లవాడు కాకపోతే మళ్ళా ట్రై చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దీనివల్ల 2.1 జనాభా ఉండాలి రీప్లేస్మెంట్ లెవెల్కి. అంటే జీవితకాలంలో ఒక దంపతులు 2.1కి జన్మనిస్తే జనాభా నియంత్రణ అంటే సమగ్రంగా జరుగుతుంది. కానీ కొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయింది, ముసలివాళ్ల సంఖ్య పెరిగింది. దీనివల్ల ఆ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని కడాన వాళ్ళు పనిచేసేది మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను చాలాసార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం.
ఇది ఏంటి? ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చెప్పండి అమ్మా, మీరేమంటారు? మీరే సృష్టి కర్తలు, మీరు లేకపోతే సృష్టి లేదు. అలాంటి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను వస్తాను. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్తో కలిసి సమీక్షించారు. విమానాశ్రయ పనులు 99.3% పూర్తయ్యాయని, త్వరలోనే ప్రారంభానికి సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ స్థాయి వసతులతో ఈ విమానాశ్రయ నిర్మాణం జరుగుతుందని, ఉత్తరాంధ్రను ప్రపంచంతో అనుసంధానం చేసే విధంగా దీనిని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. విమానాశ్రయం ప్రారంభం అనంతరం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది బలమైన అడుగుగా నిలుస్తుందని కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు ఇచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా నరసనపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛపదం కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. P4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంటు, సాగ్రిగేషన్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అగ్రదేశంగా ఎదుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, గౌతు శిరీష, గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నదినకర్ పున్కర్, ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి, పలు శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగర తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నగర పార్టీ అధ్యక్షుడు పాండ్రంగి శంకర్ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ, ప్రతిపక్షాల విమర్శలపై స్పందించారు. ప్రజలకు సేవ చేయడం కోసం నా చెయ్యి చెత్తలోనే కాదు, అవసరమైతే లెట్రిన్లో కూడా పెడతానంటూ వెల్లడించారు. అభివృద్ధి కోసం ఎలాంటి పనికైనా సిద్ధమని అన్నారు. సోషల్ మీడియాలో విమర్శలు చేసి తన దృష్టిని మరల్చలేరని స్పష్టం చేశారు. తాను వలస నాయకుడు కాదని, ఈ నియోజకవర్గంలో పుట్టి పెరిగానని పేర్కొంటూ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు. ఆస్తులు దోచుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని విమర్శించే స్థాయి ప్రతిపక్షాలకు లేదని అన్నారు. రామ్మోహన్ నాయుడు ప్రజల మధ్య తిరిగి సైకిల్ యాత్రలు చేసి ఎదిగిన నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోరడ హరగోపాల్, కెల్ల చిన్ని, దండాసి జ్యోతి భాస్కర్, పిఎంజే బాబు, ప్రధాన విజయరాం, సింధు సుధాకర్, పైడిశెట్టి జయంతి, మాధారపు వెంకటేష్, రమణ మాదిగ, అందవరపు ప్రసాద్, పిరియా మాధవి తదితరులు పాల్గొన్నారు. ఆయన సలహాలు కానీ ఏదైనా ఇస్తారు, ఆయనకు కూడా అంతే గౌరవంగా వాళ్ళు ఇస్తున్నారు. అంటే డీగ్రేడ్ చేయడం, ఇక్కడ జనాల ముందు నాయకుల్ని డీగ్రేడ్ చేయడం. గొడ్డు శంకరు 1 టైం ఎమ్మెల్యే, చెత్తలోనో ఏంటి కాలువలో చెయ్యి పెట్టేస్తున్నాం. కాలువలో కాదు, అవసరమైతే లెటర్లోనైనా చెయ్యి పెడతాం. అవసరమైతే నీ పిల్లల మీద కూడా చెయ్యి పెట్టి ప్రోత్సహించేస్తాం. అంతేగాని ఈ డాబు మాటలు, ఈ మాయ మాటలు, ఈ చేతులు ఊపుడు, ఈ దొంగనాట మాటలు, ఇవన్నీ నీ కాలం చెల్లిపోయింది. నూకలు చెల్లే, నువ్వు ఎంత మర్యాద ఉంటే అంత మర్యాద. అంతేగాని నువ్వేదో నన్ను రెచ్చగొట్టి నా ఫోకస్ని నువ్వు డైవర్ట్ చేసేసి నేను కూడా అక్కడ 100 మందిని వేసుకొని వచ్చి అక్కడేదో పోరాటం ఆడుతాం అనుకున్నారేమో. చట్టం తరపున చేసుకెళ్తుంది. రేపు కలెక్టర్ గారు, ఎస్పీ గారు లుక్ ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్. దే విల్ లుక్ ఆఫ్టర్. వై ఐ షుడ్? నాకేం పని? ఆ పని అభివృద్ధి. నీ మాయ మాటలకి నేను పడిపోయే, ఆ బోన్లో పడిపోయేంత అసమర్థుడు ఇక్కడ ఎవడూ లేడు అని నేను ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి నేను హెచ్చరిక జారీ చేస్తూ, ఈరోజు ఇంత తక్కువ సమయంలో ఇంతమంది ఎక్కువ మంది లీడర్స్ అందరూ వచ్చి
ఈ కార్యక్రమాన్ని రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన అభయం హెల్మెట్ బ్యాంక్ స్టాల్ను సీఎం సందర్శించారు. హెల్మెట్ వినియోగం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణ నష్టం తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రిమ్స్ కళాశాల, వైద్యశాల ఆధ్వర్యంలో ఈరోజు పెస్ట్ కంట్రోల్ సిబ్బందికి, పారిశుద్ధ్య భద్రతా సిబ్బందికి స్టీల్ వాటర్ బాటిల్ను పంపిణీ చేశారు. ఈ బాటిల్ను జీజీహెచ్ జీఎంసీ జాయింట్ డైరెక్టర్ బి రాజశేఖర రెడ్డి తన సొంత నిధులతో అందజేశారు. ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర దినోత్సవంలో భాగంగా మే నెల థీమ్గా ప్రకటించిన ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ కార్యక్రమానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల ప్రోత్సాహం, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ లక్ష్య సాధనలో భాగంగా స్టీల్ వాటర్ బాటిల్ పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ బి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా, రోగులకు అనుకూలంగా ఉంచడంలో పారిశుద్ధ్య భద్రత, పెస్ట్ కంట్రోల్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఎండ, వర్షం తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తూ ఆసుపత్రి వ్యవస్థకు వెన్నుముకలా నిలుస్తున్న వీరికి సంస్థ తరపున అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే ఆసుపత్రి ప్రాంగణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం అత్యంత అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అప్పలనాయుడు, డిప్యూటీ సూపరింటెండెంట్ రామకృష్ణ, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ సుభాషిణి, అసిస్టెంట్ డైరెక్టర్ హెచ్ఆర్ ఎస్ రామ్మోహన్ రావు, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, పరిపాలన అధికారులు పివిఎస్ మనోజ్, పి ప్రదీప్, ఎస్ మంగరాజు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు జిల్లా పర్యటనలోనూ ఇంధన పొదుపు చర్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటించారు. తన కాన్వాయ్ను 4 వాహనాలకే కుదించుకుని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ముఖ్యమంత్రి పర్యటించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరయ్యేందుకు తామరాపల్లికి 4 వాహనాల కాన్వాయ్తోనే సీఎం ప్రయాణించారు. అమరావతి సచివాలయం సహా ఇతర అధికారిక కార్యక్రమాలకు 4 వాహనాల శ్రేణితోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లా వస్తున్న సందర్భంగా డి గోవిందరావును అరెస్టు చేయడానికి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనారి మోహన్ రావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి సింహాచలం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పోలాకి ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా సమస్యలను తప్పుదోవ పట్టించడానికి అక్రమ అరెస్టులకు పూనుకుంటున్నారని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, జీడికి గిట్టుబాటు ధర కల్పించి జీడి బోర్డు ఏర్పాటు చేయాలని, వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజ్ అమలు చేయాలని, శ్రీకాకుళంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసి మురికి నీటిని పైపు లైన్ల ద్వారా సముద్రానికి పంపించాలని, రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్గో ఎయిర్పోర్ట్స్ ప్రతిపాదనను రద్దు చేయాలని, పవ్వాడ అనుపార్కు రద్దు చేయాలని, సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పవద్దని, బలవంతపు భూసేకరణ ఆపాలని, సరుబుజ్జిలి థర్మల్ పవర్ ప్లాంట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ఎండలకు చల్లని ఉపశమనం జేసీఐ సన్ రైజర్స్ అని జేఎఫ్ఎం ప్రవీణ్ కుమార్ సింఘూరు తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా జేసీ శ్రీకాకుళం సన్ రైజర్స్ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ కార్యక్రమం గత 25 రోజులుగా నిర్విరామంగా సానబీది డిటిడిసి ప్రాంగణంలో కొనసాగుతుందని అన్నారు. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రతిరోజు అధ్యక్షురాలు జేసీ హెచ్జిఎఫ్ షర్మిల ఆధ్వర్యంలో సుమారు 100 లీటర్ల మజ్జిగను పాదాచారులు, వాహనదారులు, ఆటో డ్రైవర్లకు, వాహన చోదకులకు, బాటసారులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో ప్రజల అవసరాల దృష్ట్యా 2 చోట్ల ప్రత్యేకంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జేసీ శ్రీకాకుళం సన్ రైజర్స్ భవిష్యత్తులో కూడా జిల్లాలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కోటబొమ్మాలి మండల కేంద్రంలో 34 సంవత్సరాలుగా దళితులు సాగు చేస్తున్న డీ పట్టా భూములను రెవెన్యూ అధికారులు బుల్డోజర్తో స్వాధీనం చేసుకోవడాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం తీవ్రంగా ఖండించారు. స్థానిక వీఆర్ఓ రంగస్వామి ఆధ్వర్యంలో భూములను స్వాధీనం చేసుకోవడం పథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహకారంతో ఈ చర్యలు చేపట్టారని విమర్శించారు. ఉత్తరాది బుల్డోజర్ సంస్కృతిని కోటబొమ్మాలి మండలానికి తీసుకొచ్చారని, కార్పొరేట్ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం దళితుల భూములను కూడా స్వాధీనం చేసుకుంటుందని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సొంత మండలంలోనే దళితుల భూములకు రక్షణ లేకపోవడం అన్యాయమని అన్నారు. దళితుల భూములకు తక్షణమే రక్షణ కల్పించాలని, లేదంటే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా తామరాపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్, శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, బెంధాలం అశోక్, గొండు శంకర్, కోన రవికుమార్, గౌతు శిరీష, మామిడి గోవిందరావు, ఎన్ ఈశ్వరరావు, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు తెలిపారు. చదువు, ఉపాధి, వృత్తి కారణాల వల్ల ఈశాన్య రాష్ట్రాల నుంచి శ్రీకాకుళం జిల్లాకు వలస వచ్చిన ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించేందుకు ఈ ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్య ద్వారా న్యాయ సేవలను మరింత విస్తృతం చేయడం సాధ్యమవుతుందని అన్నారు. ప్రత్యేక సెల్లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లను నియమించనున్నట్లు తెలిపారు. వారి ద్వారా ఆయా ప్రాంతీయ భాషల్లోనే న్యాయ సహాయం అందించే అవకాశం కల్పిస్తున్నామని కె హరిబాబు వివరించారు. ఆమ్దాలవలస మండలం తోటాడ గ్రామానికి చెందిన తమ్మినేని సంతోష్ కుమార్ ఏపీపీఎస్సీ విడుదల చేసిన డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుకు ఎంపిక కావడం పట్ల ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ, ఎంతటి వారినైనా ఉన్నత స్థాయికి తీసుకెళ్లేది విద్య మాత్రమేనని, కష్టపడి చదివిన వారికి తప్పకుండా ప్రతిఫలం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన సంతోష్ కుమార్ నేడు ఉన్నత స్థాయికి చేరుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ సంతోష్ కుమార్కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. సైలాడ పంచాయతీకి అండగా నిలిచిన ప్రముఖ ప్రజానాయకుడు సైలాడ దాసునాయుడు అని, ఆయన మరణ వార్త అందరికీ తీవ్ర విషాదాన్ని నింపిందని ఎక్స్ సర్పంచ్ జోగు చంద్రశేఖర్, గంగిళ్ళ సత్యనారాయణ, గండ్రెడ్డి రామ్ గోపాల్, డాల శంకర్రావులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆయన ఎంపీటీసీగా, సర్పంచ్గా సేవలందిస్తూ రాజకీయాలకు అతీతంగా ప్రజల మనసులు గెలుచుకున్న నాయకుడని, సైలాడ పంచాయతీ మాత్రమే కాకుండా ఆమ్దాలవలస ప్రాంతం నుంచి శ్రీకాకుళం జిల్లా స్థాయి వరకు ఎవరికి ఏమి అవసరం వచ్చినా ఆయన ముందుండి సహాయం చేసిన వ్యక్తిని, కల్మషం లేని హృదయం, అందరి మంచి కోరే జీవించిన మహోన్నత వ్యక్తిత్వం ఉన్న నాయకుడని కొనియాడారు. ఇలాంటి ప్రజానాయకుడిని కోల్పోవడం స్థానిక ప్రాంతానికి తీరని లోటని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడంపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొవ్వూరు బ్రిడ్జి వద్ద ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మెలియాపుట్టి మండలం ముక్తాపురం గ్రామంలో పాతపట్నం మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ చుక్కా పగడాలమ్మ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. ఆమె మరణం పట్ల సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి మాట్లాడుతూ, చుక్కా పగడాలమ్మ నిరాడంబర జీవితం, నిస్వార్థ రాజకీయాలు నేటి నాయకులకు ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజాసేవనే పరమావధిగా భావించి రాజకీయాల్లో సేవలందించిన అనంతరం సామాన్య జీవితాన్ని గడిపారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సనపల అన్నాజీరావు, డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు, డాక్టర్ కిల్లి రామ్మోహన్ రావు, డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్ లాగా జ్ఞాపక శక్తిని పెంపొందించే విధంగా పనిచేస్తాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తులసి ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ మొక్కగా పరిగణిస్తారు. తులసి అన్ని రోగాలను నయం చేయడానికి శతాబ్ద కాలంగా ఉపయోగపడుతుంది.
జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడతారు. రోజు తులసి ఆకులను తీసుకోవడం ద్వారా శరీరంలోని విషం బయటకు వెళ్తుంది. దీనితో పాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కూడా తులసి పనిచేస్తుంది. తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్ లాగా జ్ఞాపక శక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి. అయితే తులసి ఆకులను నమిలి తినకూడదని చాలామంది చెప్తుంటారు. తులసి ఆకులను నమిలి తినడం వల్ల దంతాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. తులసి ఆకులను నమిలి తినడం వల్ల దంతాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. రోజు రాత్రి సమయంలో 4 నుంచి 5 తులసి ఆకులను కడిగి నీటితో పాటు నానబెట్టాలి. పరగడుపున ఈ ఆకులను నీటితో పాటు మింగితే మంచిది. ఆకులలో నీటిని మరిగించి టీలాగా తాగిన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పాదరసం, ఐరన్ తులసి ఆకులలో ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. తులసి ఆకులను నమిలితే ఈ రెండు విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి. తులసి ఆకుల వల్ల దంతాలు పాలిపోయే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో తులసి ఆకులను నమిలి తినకూడదు. తులసి ఆకులను నమిలి తింటే పంటిపై ఎనామిల్ పొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. తులసి ఆకులను డైరెక్ట్గా మింగడంతో పాటు ఆకుల రసాన్ని నీటితో నివారణగా వినియోగించడం మంచిది. తులసి ఆకులను ప్రతిరోజు తీసుకునే వాళ్ళు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో తులసి ఉపయోగపడుతుందనే విషయం తెలిసిందే. దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో తులసి ఉపయోగపడుతుంది. చెవిపోటు బాధలకు నివారణగా తులసి ఉపయోగపడుతుంది. తులసి జీర్ణశక్తితో పాటు శరీర శక్తిని కూడా పెంచుతుంది. ఆకుల్ని పలు రకాల జ్వరాల్లో ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఆలోచనల ఇనుప పంజరంలో బంగారు జీవితం కోసం చూడవద్దు. హృదయ విశ్వాసంతో సత్యవంతమైన జీవితాన్ని అన్వేషించు. లోతు లేని ప్రవాహాలు చెవులు పగిలే శబ్దం చేస్తాయి. లోతైన తపస్వీలు మౌనంగా బోధిస్తారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.